నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ చెన్నకేశవ స్వామినే నమః. ఈరోజు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు చక్కగా మరి ప్రతి సంవత్సరము ఏ విధంగా నడుస్తుందో ఈ సంవత్సరం కూడా అదే విధంగా నడుస్తుంది. కొన్ని రాసుల వారికి కొన్ని విధాలుగా ఫలితాలు, కొంతమందికి కొన్ని చూసుకొని ముందుకు సాగవలసిందిగా ఉంటుంది. మనము ఈరోజు ఉగాది, తెలుగు సంవత్సరాది ఉగాది పండగ చక్కగా ఈరోజు మనందరము కలిసి చక్కగా ఉగాది పండగని చాలా వైభవోపేతంగా చేసుకుంటాం. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మరి అర్చకునిచే పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటాం. ఈ సంవత్సరం ఎలాగైనా సరే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, అలాగే ఏదైనా సరే ప్రయత్నం చేసినచో చక్కనైనటువంటి ఫలితాలు కలగాలని చెప్పి చక్కగా ఆ దేవదేవుణ్ణి, పరమేశ్వరుని వేడుకుంటాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు పంచాంగ శ్రవణానికి వచ్చినట్లయితే మేషరాశి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యము 5, అవమానం 7. మరి ఆదాయం 2, ఒక 2 రూపాయలు సంపాదించినట్లయితే 14 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఏదైనా సరే ఖర్చు చూసుకోవాలి. ఖర్చు చూసుకొని మేషరాశి వాళ్ళు చక్కగా ముందడుగు వేయాలి. ఒక 4 రూపాయలు వెనక వేసుకునే ఆలోచన కలిగి ఉండాలి. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఇక మిత్రుడికి శత్రువులు అనేవాడు ఎవడో ఒకడు ఉంటాడు. కాబట్టి నలుగురితో మాట్లాడే విధానంగా ఏ విధంగా మాట్లాడాలి, మనం మంచి చెప్పబోయే పోయినాదని చెడు అవుతుంది. కాబట్టి చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. అలాగే తదుపరి రాశి వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యము 1, అవమానం 3. మరి ఆదాయము 11, చక్కగా ఆదాయం బాగానే ఉందండి. వ్యయం 5, 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారు. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 3. అద్భుతంగా ఉంది వృషభ రాశి వారికి. కాబట్టి ఏదైనా నూతనంగా గృహం నిర్మాణం చేద్దామన్నా, ఏదైనా వ్యాపారంలో ఎవరితో అయినా సహకరించి వ్యాపారాన్ని ముందుకు నడిపిద్దామన్నా వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుందండి. ఈ సంవత్సరము వీరు ఏదైనా చేసినట్లయితే అద్భుతంగా దిగ్విజయం సాధిస్తారు. తర్వాత మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. అద్భుతంగా ఉందండి మిథున రాశి వారికి. ఈ సంవత్సరము ఆదాయం 14 ఉంది, వ్యయం 2 ఉంది. రాజ్యపూజ్యము 4, అవమానం 3. ఇది అవమానం అనేది కొంచెం చూసుకోండి. ఇతరులకు ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు కానీ, ఇతరుల నుండి డబ్బు తీసుకున్నప్పుడు కానీ సమయానికి వాళ్ళకు ఇచ్చేలా, సమయానికి వాళ్ళ దగ్గర తీసుకునేలా ప్రయత్నం చేయాలి. లేదంటే మిత్రుడు కాస్త శత్రువయ్యే రోజులు వస్తాయి. కాబట్టి డబ్బు వ్యవహారంలో కొంచెం ఆచితూచి అడుగు వేయడం మంచిది. తర్వాత రాశి వచ్చేసి కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. చక్కగా కర్కాటక రాశికి ఆదాయం 8, వ్యయం 2, ఒక 8 రూపాయలు సంపాదిస్తే ఒక 2 రూపాయలు ఖర్చు పెడతారండి. రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఇది కూడా అద్భుతంగా ఉంది కర్కాటక రాశి వారికి. అలాగే మనకు తదుపరి రాశి సింహరాశి. సింహరాశి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ సింహరాశి వాళ్ళు కొంచెం ఏదైనా నిర్ణయం చేసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయం చేయడం మంచిది. మరి సింహరాశి వారు ఏదైనా సరే గొడవలు జరిగినా, ఏదైనా వ్యవహారం జరిగినా సరే కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే
నింద అనేది మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే చూసి నిర్ణయం చేసుకోవాలి. తదుపరి కన్యా రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యా రాశి వారికి ఆదాయం బాగానే ఉందండి. ఏదైనా వ్యాపారం చేస్తే కానీ కొంచెం కలిసి వస్తుంది, పర్లేదు, కొంచెం కలిసి వస్తుంది. అలాగే వ్యయం 2 రూపాయలు, కాబట్టి ఒక 14 రూపాయలు సంపాదిస్తే ఒక 2 రూపాయలు మనకు ఏ చేతుల మీదకి వెళ్ళినా ఒక 2 రూపాయలు ఖర్చు అవ్వక తప్పదు. కాబట్టి రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఎంత సంపాదించినా అంతే అవమానం జరుగుతుందంట. కాబట్టి కొంచెం ఎవరితో అయినా మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది. కాబట్టి తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. 11 రూపాయలు సంపాదిస్తే ఒక 5 రూపాయలు ఖర్చు, పర్లేదండి, బాగుంది, అందరిట్లో కొంచెం పర్లేదు. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 2. కొంచెం రాజ్యపూజ్యం 2, అవమానం 2 ఉంది కాబట్టి కొంచెం రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటే బాగుండేదేమో. కాబట్టి తులారాశి వారు కూడా ఏదైనా చూసి నిర్ణయం చేసుకోవాలి. తదుపరి రాశి వృశ్చికము. ఆదాయం 2, వ్యయం 14. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి డబ్బు విషయంలో. ఈ రాశి వల్లనే కాదు, ఏ రాశి వారైనా సరే డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. మరి వృశ్చికానికి ఆదాయం 2 రూపాయలు ఉంది, వ్యయం 14 రూపాయలు ఉంది. వాడు సంపాదించేది ఒక 2 రూపాయలు, ఖర్చు పెట్టేది 14 రూపాయలు. కాబట్టి ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారు కొంచెం డబ్బులో కొంచెం ఆలోచించాలి, నిర్ణయం చేసుకోవాలి, ఆలోచించాలి. ఇంట్లో భార్యాభర్తలతో కూర్చొని నిర్ణయం చేసుకోవాలి. 10 రూపాయలు బయట పెడుతున్నా, మరి వస్తాయా రావా అని నిర్ణయం భార్యతో చేయాలి. భార్యతో చేసి భార్య అనుమతి తీసుకోవాలి ఇందులో కొంచెం. ఎందుకంటే వీరికి ఆదాయం 2, వ్యయం 14 ఉంది కాబట్టి కొంచెం ఇతరుల సహాయం తీసుకొని ఏదైనా డబ్బు వ్యవహారం చేయాలన్నా, వ్యాపారం వ్యవహారం చేయాలన్నా ఒక నలుగురిని సంప్రదించి చక్కగా వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకోవాలి. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2. కాబట్టి వాళ్ళ నిర్ణయం తీసుకుంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే ఒక చక్కనైనటువంటి విజయాన్ని వీళ్ళు సాధిస్తారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి ఆదాయం 5, వ్యయం 5. రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ ధనస్సు రాశి వారికి సంపాదన మొత్తము కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం ఈ ధనస్సు రాశి వారు దూర ప్రయాణం చేసేటప్పుడు కొంచెం చూసి మరి దగ్గరలో ఉన్నటువంటి అయ్యగారిని సంప్రదించి, మరి రోజు నేను వెళ్తున్నాను, మరి ఈ రోజు బాగుంటుందా, కొంచెం ఏదైనా సరే విజయం సాధిస్తారని చెప్పి ఏ పంతులు గారు చెప్పారండి. విజయం కొంచెం వెళ్ళే దారి మార్గాన కూడా ఎలాంటి దుష్ప్రభావాలు నాకు కలగకూడదు అని చెప్పి ఏమైనా ఉన్నాయా అని ఒకసారి నిర్ణయం చేసుకోవాలి పంతులు గారితో. మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని నిర్ణయం చేసుకొని బయటికి వెళ్ళవలసిందిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకు కూడా పర్లేదు, బాగుంది. తర్వాత మకర రాశి. మకరము ఆదాయం 8, వ్యయం 14. రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఆదాయము మకర రాశి వారికి 8 ఉంది, వ్యయం 14 ఉంది. 8 రూపాయలు సంపాదిస్తే మకర రాశి వాళ్ళు 14 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరము మకర రాశి వాళ్ళు డబ్బు విషయంలో కానీ కొంచెం భార్యాభర్తలు కూడా కొంచెం ఏదైనా కలిసి కూర్చొని ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. అలా తీసుకుంటే చక్కనైనటువంటి ఫలితాలు ఈ యొక్క మకర రాశి వారికి కలుగుతాయి. అలాగే తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. రాజ్యపూజ్యం 7, అవమానం 5. 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు అయిపోతుంది. కాబట్టి కుంభరాశి వారు ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే తల్లిదండ్రులతో కానీ భార్యతో కానీ వీళ్ళు కూడా నిర్ణయం చేసుకోవాలి. సొంత ప్రయత్నాలు పనికిరావు. సొంత ప్రయత్నాలు చేసి బాధపడే బదులు ఒక నలుగురితో చర్చన చేసి చక్కగా వారి యొక్క అనుమతి తీసుకొని చక్కగా ఏదైనా ధర్మ కార్యానికి ముందడుగు వేయవలసిందిగా కోరుతున్నాం. తదుపరి చివరి రాశి మీనరాశి. ఆదాయం 5, వ్యయం 5. రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఒక 5 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. మరి ఏదైనా సరే కొత్త వ్యాపారం కానీ ఉద్యోగము కానీ అలాగే షాపులు పెడుతున్నారు, కొత్త షాపులు పెట్టడం కానీ ఏదైనా సరే ఆచితూచి నిర్ణయం చేసుకోవడం చాలా మంచిదండి ఈ మీనరాశి వారికి. అలాగే పురోహితాది ఉపనయనక నిర్ణయములు.
మరి పురోహితుడు వచ్చేసి గురుడండి. అలాగే అశ్వాధిపతి చంద్రుడు, రత్నాధిపతి కుజుడు, పరీక్షాధిపతి బుధుడు, గజాధిపతి గురుడు, వృక్షాధిపతి కుజుడు, గణాకుడు శుక్రుడు, అశ్వాధిపతి రవి, జంగమాధిపతి కుజుడు, గ్రామాధిపతి రవి, దేవాధిపతి గురుడు, సర్పాధిపతి శుక్రుడు, దైవజ్ఞుడు రవి, పరాధిపతి రవి, మృగాధిపతి గురుడు, రాష్ట్రాధిపతి రవి, గ్రామపాలకుడు బుధుడు, శుభాధిపతి రవి, సర్వదేశోద్యోగి చంద్రుడు, వస్త్రాధిపతి రవి. ఇలా చక్కగా పురోహితాది ఉపనయనిక నిర్ణయాలు చెప్పుకోవడం జరిగింది. అలాగే మాసాధిపతులు, మరి ప్రతి మాసానికి అధిపతి ఎవరు అనే దానికి చక్కగా నిర్ణయం చేసుకోవాల్సిందిగా ఉంటుంది. మాసాధిపతి ఫలితములు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఇది మీరు దగ్గరలో ఉన్నటువంటి అయ్యగారిని సంప్రదించి మరి నిర్ణయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు చక్కగా ఉగాది పర్వదిన సందర్భంగా ఈ రాసుల వారందరూ కూడా చక్కగా ఉద్యోగము, వ్యాపారము ఇవన్నీ కూడా చక్కనైనటువంటి ఫలితాలతో అందరూ కూడా డబ్బును సంపాదించి చక్కగా ధర్మపరమైనటువంటి జీవితాన్ని వాళ్ళందరూ కూడా కొనసాగించాలని ఆ శ్రీదేవి సమేత చెన్నకేశవ స్వామి వారి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరి మీద కూడా కలగాలని మేము ఆలోచన చేస్తూ ఉన్నామండి. ప్రతి హిందువు కూడా చక్కగా దేవాలయానికి వెళ్ళడం చాలా ఉత్తమం. మరి శివాలయమా వైష్ణవాలయమా అని సంప్రదాయం ఏమీ లేదండి. కాబట్టి చక్కగా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. కాబట్టి శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే. కాబట్టి ఎవరి వద్దకు వెళ్ళినా ఒకటే ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవతలు. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయాన్నే లేచి ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి, స్వామి ఈ సంవత్సరం కొద్దిగా నాకు బాగుంటే చాలు, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ నాకు బాగుంటే పర్లేదు అనుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని మరి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చక్కగా అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా కుండను ఉపయోగించాలండి. మట్టితో చేసినటువంటి కుండను ఉపయోగించి తెలంగాణ వాళ్ళందరూ కూడా చక్కగా కుండను ఉపయోగించి చక్కగా చేస్తారండి. కాబట్టి కుండను ఉపయోగించి చక్కగా పచ్చడి చేసుకొని మరి బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని మన కొత్త సంవత్సరపు ఉగాది పండుగను అందరూ కూడా ఆనందోపేతంగా జరుపుకోవాలి. చక్కగా జీవితం అనేది కొంత భాగం వరకే అండి. 20 ఏళ్ల వరకు కూడా 25 ఏళ్ల వరకు చదువులోనే జీవితం గడిచిపోతుంది. 25 నుంచి 30 ఏళ్ల వరకు వివాహము, దీంట్లోనే జీవితం గడిచిపోతుంది. 30 నుంచి 40 ఏళ్ల వరకు పిల్లలు, సంసారము, 40 ఏళ్ల నుంచి 55-60 ఏళ్ల వరకు వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా చూడాలి, 60 ఏళ్ల నుంచి వృద్ధాప్యం వస్తుందండి. కాబట్టి జీవితం అనేది కొంతకాలమే మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ కొంతకాలము కూడా మనందరము కూడా 10 మందితో కలిసి ఆనందోపేతంగా గడిపితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందంట. కాబట్టి ఎవరి మీద ఈ సంవత్సరం ఈర్ష్య పడకూడదండి. మరి ఇంకొకడు ధనవంతుడు అవుతున్నాడంటే మనము కూడా వాడిని ప్రోత్సహించాలి. వాడి తెలివితేటలు ఉపయోగించుకొని వాడు చక్కగా చదువుకొని ఉద్యోగం సంపాదిస్తున్నాడు అంటే వాడిని మనందరం కూడా ప్రోత్సహించాలి. సంవత్సరం చక్కగా ప్రోత్సహించి వాడిని చక్కగా సన్మార్గంలో వెళ్ళేవాడిని చక్కగా సన్మార్గంలో వెళ్ళనివ్వాలి. చక్కగా చదువుకునేటువంటి విద్యార్థులు కూడా అందరూ కూడా ఈ సంవత్సరము చక్కగా చదువులన్నీ కూడా చక్కగా ఉపయోగించుకొని మరి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందాలని కోరుతున్నాము. శ్రీమాత్రే నమః.